అగ్రికల్చర్ పై అపారమైన ప్రేమతో కష్టాలు జయిస్తూ విజయాలు అందుకుంటున్న రైతులెందరో మన చుట్టూ ఉన్నారు. నేల తల్లిపై ప్రేమతో సాగుకు కొత్త నిర్వచనాలు చెప్పిన అన్నదాతల విజయగాథలు అందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి సాగుబడి కథనాల సాగుబడి స్టార్ రైతులోకి స్వాగతం. దేశంలోనే అతి తక్కువ వర్షపాత జిల్లాల్లో ఒకటి. సాగునీటికి నిత్యం కటకటే. వర్షాధారంతో పండే వేరుశెనగ పంట విస్తీర్ణం ఎక్కువ. అది కూడా ఒక సంవత్సరం బాగుంటే మరో ఏడాది ఎండిపోయి రైతులు అప్పుల పాలయ్యే దుస్థితి. ఈ సమాచారం చాలు అది ఏ జిల్లానో టక్కున చెప్పేయడానికి. అనంతపురం జిల్లాకు చెందిన రైతు నాగరాజు తన 3.5 ఎకరాల పొలంలో బత్తాయి వేసుకుని పంట చేతికొచ్చే సమయానికి అసలు విషయం గ్రహించారు. ఈ పంటతో ఆదాయం రాదని, ఖర్చులకు దిగుబడికి పొంతనే లేదని తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆయన ఏం చేశారు? ఆయన జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? పొద్దున్నే లేవగానే లేలేత సూర్య కిరణాలు, మనసును ఆహ్లాదపరిచే పిల్లగాలులు, పక్షుల కిలకిల రావాలు, పువ్వులతో సంబంధం, చెట్లతో అనుబంధం, రకరకాల ప్రాణులతో సహవాసం, పూలు, పళ్ళు, నీళ్లు, నక్షత్రాలు, వెన్నెల, ఇలా మనకు కావలసింది, కోరుకున్నది ప్రతిదీ ప్రకృతిలోనే లభ్యమవడం ఒక సుందర స్వప్నం. ఈ అపురూపమైన కానుకను అందించిన ప్రకృతికి మనం రుణపడ్డాం. ఒక్క మాటలో ప్రకృతి మన ప్రాణం, ప్రకృతి మన జీవశక్తి. కానీ ఇవాళ మనం దారి తప్పి జీవితపు వాకిటిలో తప్పటడుగులు వేస్తున్నాం. ఈ భూమికి మనం చెందుతాం తప్ప భూమి మనకు చెందదు అనే ప్రాథమిక సత్యాన్ని విస్మరించి మనిషి తాను చేస్తోన్న విధ్వంసానికి తాను బలయ్యే ప్రమాద స్థితికి చేరుకున్నాడు. నీకక్కర్లేనిది ఏదీ తీసుకోకు, తీసుకున్నదేదీ వృధా చెయ్యకు అనే పాతకాలపు సూత్రాన్ని నమ్ముకొని ఆకుపచ్చని ప్రపంచం నిర్మించే దిశగా అడుగులు వేస్తోన్న రైతు నాగరాజు జీవనశైలి మనకు ఆదర్శం కావాలి. మనుషులు ప్రకృతితో కలిసి సహజీవనం చేస్తోన్న అపురూప దృశ్యం మనకిక్కడ కనువిందు చేస్తుంది. పరిమితమైన కోరికలతో ప్రశాంత జీవనం అనుభవిస్తోన్న జీవితాలు మనకిక్కడ ముచ్చట గొలుపుతాయి. 3.5 ఎకరాల బత్తాయిలో 18 రకాల అంతర పంటలతో ఈ క్షేత్రం రకరకాల మొక్కల సంగమంలా కనిపిస్తుంది. రసాయన వ్యవసాయం భూమికి, మనిషికి చాలా ప్రమాదం కొని తెచ్చింది. ఈ విష వలయం నుంచి రైతులు తప్పించి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడం ఒక్కటే మనందరి ముందున్న చారిత్రక కర్తవ్యమంటారు నాగరాజు. ఈ వ్యవసాయం చేస్తుంటే రసాయన మందులు వేసేటప్పుడే ఇది అంటుకోకూడదు అనేది ఇట్లా పట్టుకొని వేస్తానమాట. అంటే ఆ రసాయనం వేసేటప్పుడే ఆ వాసనకి ఆ మందులు పెట్టుబడి పెట్టి ఇట్లా బలైపోతున్నాం, ఆ వాసన కూడా ఆరోగ్యం నశించిపోతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో మేము వ్యవసాయం గురించి ఎట్లా ఆలోచన చేసేటప్పుడు మాకు రవిశంకర్ గురూజీ అని పెనుగొండలో ఈ వ్యవసాయం గురించి తెలుపుతున్నారంటే తక్షణం పరిగెత్తుకుపోయాను. ఆ వ్యవసాయం చేసి ఎట్లా ఆనందపడాలా, బాగుంటుందని వ్యవసాయంతో తక్షణం పోయిన తర్వాత అక్కడ రసాయన మందులు ఆపేయాలి మీరు
రసాయనం ఆపేస్తే మంచి వ్యవసాయం గురించి మనం తెలుసుకొని ఈ ప్రకృతితో పాటు నువ్వు కూడా హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తావని అక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు చాలా విషయాలు చెప్పారు. మాకు హత్తుకున్నాయన్నమాట నిజంగా. మరి ఈ భూమి మీద ఏమీ వేయకోకుండా ప్రకృతి సహజంగానే పంటలు పండించుకోవచ్చు అంటే మాకు చాలా ఆనందం వేసింది. ఆనందం వేసిన తక్షణము మేము అక్కడికి పోయి ఈ మందులు ఎలా వేసుకోవాలి ఎలా వేసుకోకూడదు అనేది తెలుసుకున్న తర్వాత తక్షణం అక్కడే ఆపేసామన్నమాట. ఆపేసిన తర్వాత ఈ వ్యవసాయం చేస్తుంటే ఆ మందులైతే మేము ఇట్లా పట్టుకునే వాళ్ళము. ఇప్పుడు మేము ఆవు పేడ పంచితం అయితే ఎంత ఆనందంగా ఎంత బాగా కలిపి ఆ భూమికి వేస్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆ పంటలు కూడా రావడం పురుగులు లేకోకుండా ఏమి కీటక నాశనాలు కూడా రాకోకుండా ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. అంటే ప్రకృతిలో మానవుడు ఏమీ వేయాల్సిన అవసరం లేదనేది నిజంగా రియలే ఆడ తెలుసుకున్న తర్వాత మాకు కూడా అర్థమైంది. అర్థమైన తర్వాత ఎంత లబ్ధి పొందొచ్చు అనేది చాలా ఆనందంగా మేము ఇక్కడ అనుభవిస్తున్నాం. ప్రకృతిలో ఒకదానికొకటి అనుసంధానింపబడి ఉంటాయి. మనిషి దేహానికి ఏది అవసరమో భూమికి అదే అవసరం పడుతుంది. ఈ ప్రకృతి రహస్యాన్ని మనిషి అర్థం చేసుకుంటే చాలా చిక్కుముడులు వీడతాయి అంటారు నాగరాజు. నేను మొట్టమొదట సిద్ధ సమాధి యోగా క్లాస్ చేశాను అనమాట. ఆ సిద్ధ సమాధిలో మాకు రవిశంకర్ గురూజీ గారు పంచకోశ శుద్ధాన్ని మాకు అక్కడ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ, ఈ ఆనందం రావాలంటే ఏం చేయాలంటే ఈ 4 సూత్రాలు పాటించాలని మాకు చాలా అద్భుతంగా చెప్పారు. అన్నమయ అంటే ఆహారం ఎలా తీసుకోవాలి, ప్రాణమయ అంటే ప్రాణవాయువును మనం ఎట్లా గమనిస్తూ ఉండాలి, మనోమయ అంటే మనసును ఎట్లా నియంత్రించుకోవాలి, విజ్ఞానం అంటే ఏం తెలుసుకోవాలి మానవుడైన తర్వాత, తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి, ఒక బాధ్యతగా ఒక లీడర్గా మనము ఇక్కడ మనసు సిద్ధ సమాధిలో తెలుసుకున్న తర్వాత అక్కడ తక్షణం మేము మాంసాహారం మానేశాను. మాంసాహారం తీసుకోకూడదు మనిషి అంటే. మాంసాహారం మానిన తర్వాత నా ఆరోగ్యం కానీ నా ఆలోచనలు కానీ ఎట్లున్నాయంటే చాలా ప్రశాంతంగా ఉన్నానమాట. అట్లనే మళ్ళీ మాకు ఈ రవిశంకర్ గురూజీ గారే వ్యవసాయం గురించి తెలిపినప్పుడు ఇక్కడ పంచసూత్రాలు అనేవి ఉన్నాయన్నమాట. అక్కడ పంచకోశ శుద్ధి దేహానికి ఎట్లా తీసుకున్నామో ఇక్కడ పంచసూత్రాలు భూమికి ఎంత దగ్గర సంబంధం ఉందంటే అంత సంబంధం ఉందని నాకు అర్థమైంది. ఎందుకంటే ఈ దేహానికి మనం ఏం తీసుకొని మనం బాడీ హీట్ ఎక్కిపోతుందో ఉప్పు కారం తీసుకొని ఆ విధంగా రసాయన మందులు అనేసి భూమిలో వేసిన తర్వాత ఆ భూమి కూడా హీట్ ఎక్కి ఆ వర్షాలు రాకోకుండా పాడైపోతున్నది అనమాట. నేను ముందుకు పోవడానికి ఏమంటే ఈ వ్యవసాయానికి ఫస్ట్ చాలా నాకు కూడా జీరో బడ్జెట్ అంటే నేను ఆలోచన చేసి నా మైండ్ జీరో. అప్పుడు ఏంది ఇది ఎరువుల మందులు ఏంది ఈ కాలంలో ఎట్లా వస్తాయని. కానీ అప్పుడు అర్థమైంది నాకు గురువులు సత్యమే చెప్తారు, మహానుభావులు ఏదైనా కానీ సత్యం చెప్పింది పాటించాలి మనమని ఆ SSYలో నేర్చుకున్నది గురువుల ద్వారా ఒకటి. ఆ గురువులు చెప్పిన విధంగానే తక్షణం రసాయన మందులు మాంసాహారం ఎట్లా మనిషికి వాడేశాను తక్షణం ఇమ్మీడియట్ అట్లే రసాయన మందులు ఆపేసి నేను ఈ భూమికి వేస్తుంటే నిజంగా రియల్గా ప్రతి మొక్క చూడండి, ఏ ఆకు కానీ ఏ చెట్టు కానీ మీరు ఇక్కడ చూస్తుంటే ఏమాత్రం ఏమి మీరు రసాయన మందులు వాడుకోకుండా అంత అద్భుతంగా వస్తున్నది. పెట్టుబడి లేని వ్యవసాయం అంటే నాకు అర్థమైంది అప్పుడు. రకరకాల కారణాల వల్ల బత్తాయి తోట దెబ్బతిని చెట్లు తీసేద్దామనుకున్న పరిస్థితుల్లో పాలేకర్ పద్ధతి కొత్త ఆశ కలిగించిందంటారు నాగరాజు. ఇది సమస్యల్లో ఉన్న ప్రతి రైతుకు స్వాంతన చేకూరుస్తుంది అంటారు. నేను ఇంతకు మునుపు ఇది 3 ఎకరాల 33 సెంట్లు ఉంది. ఈ 3 ఎకరాల 33 సెంట్లలో 400 చిన్ని చెట్లు వేసాను అనమాట. 4 సంవత్సరాలు అంటే మామూలుగా అది ఎదిగేంత వరకు బాగానే చూసుకున్నాను. దాంట్లో వేరుశెనగ అట్లా వేసుకొని తీసుకుంటాను ఇవన్నీ. కానీ తొలి క్రాప్ వచ్చిన తర్వాత ఈ రసాయన మందులు వాడితే ఆ పెట్టుబడికి ఆ కాయలకు ఏమాత్రము మనకు ఆదాయం గిట్టుబాటు కాలేదనమాట. కానీ ఇది తీసేద్దామా తోట అనే సమయంలో మనకు ఈ సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో తెలుసుకున్న తర్వాత ఈ చీనీ తోటలోనే ఎన్నో రకాల పంటలు తీసుకోవచ్చు అంటే దాని గురించి తెలుసుకున్నాం అనమాట. అప్పుడు తీసుకున్న తొలి పంటలోనే నేను 5 టన్నుల కాయలు తీసిన తర్వాత ఇది రైతులకు ఆదాయం ప్రజలకు ఆరోగ్యం అని చెప్పేసి మార్కెట్లో 20 రూపాయలు ఉంటే కిలో నేను 25 రూపాయలకు వెచ్చించి అమ్మాను. ఎందుకంటే ఇది విషం లేని ఆహారము, మీరు మార్కెట్లో ఎక్కువ తీసుకుంటారు, ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి అట్లా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇదే బత్తాయి తోటలోనే ఎన్నో రకాల పంటలు వేసుకోవచ్చని మహానుభావుడు తెలియజేశారు. ఆ తెలియజేసిన దాంతో ఇక్కడ ఈ 1500 మొక్కలు పెట్టాను మునగ. ఈ మునగకు అట్లీస్ట్ 200 వేసుకునే కూడా దీనికి కూడా సంవత్సరానికి 3 లక్షల రూపాయలు వస్తుంది. మళ్ళీ ఈ మునగకే ఎన్నో క్రాప్స్ అన్ని చేసుకోవచ్చు. అటువంటి లక్షణాలు మాకు అందించాడు భగవంతుడు. ఆయన అందించిన తర్వాత విషయం తెలుసుకున్న తర్వాత ఇక్కడ ప్రతి పంటను ఇక్కడ ఈ ప్లేస్ కూడా ఖాళీ లేకోకుండా అన్ని ఈ విధంగా బత్తాయి తోటలో ఇన్ని అద్భుతంగా చేసుకోవడం వల్ల నేను కూడా ఇగురు వచ్చినప్పుడు ఒక జీవామృతం మాత్రమే వాడుతున్నమాట. ఎటువంటి క్రిమి సంహార మందులు ఇంతవరకు కూడా వాడలేదు. కాకపోతే జీవామృతం సక్రమంగా ఇస్తే నీకు ఏమీ వాడనవసరం లేదు అని ఒక పద్ధతిలో చెప్పారనమాట. ఎందుకంటే 4 చక్రాల బండి ఒక స్టెప్ని ఉంటుంది కదా, 4 చక్రాలు పంచర్ అయిన తర్వాతనే దాన్ని వాడేది. అందుకే ఈ 4 రకాల పద్ధతులు వాడితే నీ భూమిలో ఆ పురుగులు వచ్చే అవకాశం లేదని చెప్పారు. అది 100% నిజము. అలాగే దీంట్లో అంతర పంటలు కూడా వేశాను. అంతర పంటలు వేస్తే 1 lakh
₹1,00,000 తీశాను అంతర పంటలోని. ఈ 3 ఎకరాల పొలంలో ఉలవలు, సద్దలు, జొన్నలు, కొర్రలు అన్నీ వేస్తే జొన్నలు ఈ సద్దలు పక్షులు తీసుకున్నాయి. నాకు వచ్చిన ఉలవలు, అలసందలు ఇదే హైదరాబాద్ మార్కెట్లో మామూలు మార్కెట్ ₹30 ఉంటే నేను ₹50, ₹60 అమ్మాను. ఎందుకంటే విషం లేని ఆహారం అని చెప్పేసి చాలామంది తెలుసుకున్న వాళ్ళు కూడా, ఓహో ఇది మిషన్లో పెట్టినా కూడా విషం లేదు, ఇది మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్ బాగుంటుంది. అట్లా రైతుకు ఆదాయం, ప్రజలకు ఆరోగ్యం, ప్రకృతికి. ఈ విధంగా ఈ బత్తాయి తోటను తీసేయాలనుకుంటే ఇంత అద్భుతమైన పంటను నేను తెలుసుకున్న తర్వాత, నేను బాగున్న తర్వాత అందరికీ అందించాలనే ఉద్దేశంతో నేను ఇదందరికీ ప్రతి ఒక్కరికి సలహాలు ఇస్తూనే ఉంటాను నేను. ఎందుకంటే ఈ వ్యవసాయ పద్ధతిని అందరూ బాగుండాలి, దేశమంతా సుభిక్షంగా ఉండాలన్నమాట. వ్యవసాయ భూమిలోని ప్రతి అంగుళాన్ని దిగుబడికి అనుగుణంగా మార్చుకోవడం ఎలా? ప్రకృతి వ్యవసాయ రైతు నాగరాజు ఇచ్చే సూచనలు. ప్రకృతి వ్యవసాయ విధానాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్న సుభాష్ పాలేకర్ దీన్ని ఒక యజ్ఞంలా భావించి దేశంలో రైతులందరికీ దీనిపైన చక్కటి అవగాహన కల్పిస్తున్నారు. ఆయన ద్వారా అవగాహన పొందిన వారు తమకు తెలిసిన వారికి ఆ విధానాలపైన చైతన్యం కలిగిస్తున్నారు. ఇలా దేశమంతా విస్తరిస్తున్న జీరో బడ్జెట్ ఫార్మింగ్ ఇప్పుడు దేశ వ్యవసాయ రంగ సంక్షోభానికి ఒక అత్యుత్తమ పరిష్కారమని అంటారు రైతు నాగరాజు. ఇప్పుడు ఉపయోగిస్తున్న నీటిలో కేవలం 10% ఉపయోగిస్తే చాలంటున్నారు. దీనికి తన తోటే నిదర్శనమని సగర్వంగా చెబుతున్నారు. ప్రధాన పంటతో అంతర పంటలతో జీవావరణ వ్యవస్థను తయారు చేసుకున్న రైతు నాగరాజు రైతు లోకానికే గర్వకారణం. పాలేకర్ విధానంలోని పంచసూత్రాలు అమలు చేస్తే పంటకు ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు అంటారు. దీనివల్ల జీవావరణ వ్యవస్థ రక్షింపబడి రైతుకు తద్వారా ప్రకృతికి మంచి చేస్తుందని నమ్మకంగా చెబుతారు. ఫస్ట్ మొట్టమొదట మనము ఈ పాలేకర్ విధానంలో మనము నాటి విత్తనాలే వాడాలి మన భూమిలో. ఈ నాటి విత్తనాలు వాడడం వల్ల ఏమంటే ఆ నాటి విత్తనాలు వేసేసి మనకి ఎక్కువ రోజులు మన్నిక వస్తుంది, దాంట్లో శక్తి ఎక్కువ ఉంటుంది, రుచి ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఫస్ట్ మనం నాటి విత్తనాలను శుద్ధి చేసుకొని ఈ భూమిలో వేయడం ఫస్ట్ తొందర బీజామృతం అంటారు అనమాట. ఈ బీజామృతం శుద్ధి చేసిన తర్వాత దానికి మళ్ళీ జీవామృతం ఇవ్వాలి. ఆ జీవామృతం ఇచ్చిన తర్వాత మనము ఈ ఆచ్ఛాదనాన్ని భూమిని కప్పాలా. ఎందుకంటే ఈ భూమిని కప్పేసుకుంటే నేను వస్త్రం ఎట్లేసుకొని ఎండలో నిలుచుకున్నానో ఆ విధంగా ఈ ఎండ సూర్యకిరణాలు అనేది భూమిని తాకకూడదు. ఇది 3వ పద్ధతి ఆచ్ఛాదన అనేది. అలాగే సహజ పంటలు అన్నమాట. మనకు ఈ పంటకు పోషక విలువలు రావాలంటే సహజంగా ఏమేమి పంట, ఆ పంటకు ఏమేమి పంటలు మనం తోడుగా వేస్తే ఆ సహజ పంటల్లో వచ్చినదంతా అక్కడనే భూమిలోనే ఆ జీవన ద్రవ్యం ఏర్పాటు చేసుకొని ఇది 4వ పద్ధతి అనమాట. దీన్ని సహజ పంటలు, మిశ్రమ పంటలు అంటాం అనమాట. ఈ విధంగా మనం ఎప్పుడైతే దీన్ని సహజంగా ఈ 4 సూత్రాలు పాటిస్తే మన భూమిలో అద్భుతమైన మన భూమిలో వానపాములు, పేడ పురుగులు విపరీతంగా వచ్చి ఎన్నో సూక్ష్మజీవులు, చెదలు, పేడ పురుగులు, గండ్రగోజులు, చీమలు ఇవన్నీ రావడం వల్ల, నా భూమిలో ఎలకలు తోడడం వల్ల, పాములు, తేళ్లు ఇవన్నీ ఆ తోడడం వల్ల ఆ రంధ్రాల్లోకి భూమిలోకి ఫస్ట్ నీరు ఇంకిపోవాలి. ఆ వర్షం నీరు ఎప్పుడైతే భూమిలోకి ఇంకిపోతుందో ఈ భూమి అంతా మెత్తగా అయిపోతుంది అనమాట. పాలేకర్ విధానంలో ఫస్ట్ ఆ మెత్తగా అయినప్పుడు మనకు భూమిలో మనం దున్నేది లేదు, ట్రాక్టర్లతో వ్యవసాయం చేసేది లేదు, కలుపు తీసేయలేదు. ఈ విధంగా ఈ పంచసూత్రాలు అనేది పాటిస్తే మన ప్రకృతి, మన తోట చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఎలాంటి రసాయన మందులు వాడకుండా సంవత్సరం పాటు భూమిని కాపాడుకుంటూ పోతే మొక్కలు సహజంగా పెరుగుతాయి అనంటారు. ఇక్కడ పాలేకర్ పద్ధతిలో పండించిన మిరప, టమాటా 10 అడుగుల పైన పెరిగి చూపరులను ఆశ్చర్యపరుస్తాయి. ఈ మిరప చెట్టు 8 అడుగులు ఉంది కదా, ఈ 8 అడుగులకు వచ్చేదానికి కారణం ఏమంటే ఈ చెట్టు ద్వారాగా ఆ చెట్టు కూడా పైకి వచ్చిందనమాట. దాన్ని కూడా సహజంగా ఈ చెట్టు దానికి తోడుంటే ఏ ఇబ్బంది లేదనమాట. అందుకోసం ఈ ఒక మనిషికి సపోర్ట్ ఉంటే ఎంత ఎత్తైనా ఎదగలడనే నిదర్శనము దీని ద్వారాగా నేను కూడా తెలుసుకున్నాను. ఓన్లీ నేను కూడా రసాయన మందులు ఏమి వేయకోకుండా ఎంత కలకల్లాడుతున్నాయి చూడండి. క్రిమి సంహారక మందులు వాడడమే అసలు లేదు. ఓన్లీ జీవామృతం మాత్రమే భూమికి ఇస్తాము. ఇది కూడా 3 సంవత్సరాలు మాత్రమే మనకి ఇవ్వాల్సింది. మన భూమికి కానీ మన పండ్ల తోటలో ఏదైనా కానీ 3 సంవత్సరాల తర్వాత అవసరం లేదు. ఎందుకంటే ఒక చిన్న పిల్లవాడిని ఒక స్టేజ్కి వచ్చేంత వరకు మనం చూస్తామని పరిరక్షించుకుంటాం. అట్లనే ఈ భూమిని మనం కాపాడుకోవడానికి 3 సంవత్సరాలు చాలు. అవతల నువ్వు ప్రకృతి ఊరికి ఇత్తనం వేస్తే చెట్టు వచ్చేస్తుంది అనమాట. ఆ పద్ధతిలో సహజంగా పంటలు ఎట్లా పండించుకోవచ్చు, సహజంగా పంటలు ఎట్లా వస్తాయనేది మాకు ఈ చెట్టు నిదర్శనం. నాకైతే ఎంత ఆనందాన్ని ఇచ్చి నేను ఇంకా ఎంత చేయాలో ప్రతి చెట్టుకు ఇలాంటివన్నీ ఇంకా పెట్టి టమోటా, బత్తి ఇవన్నీ ప్రతి చెట్టుకు పెట్టి ఎంత ఆదాయం వస్తుంది. టమాటాలు ఎంత ఆదాయం వస్తుంది, మిరపలో ఎంత ఆదాయం వస్తుంది, ఈ మునగలో ఎంత ఆదాయం వస్తుంది, ఈ కింద మళ్ళీ ఈ పుచ్చకాయ, దోసకాయ ఇవన్నీ పెడతాము. ఎంత ఆదాయం అంటే నేను తక్కువ అంచనా వేసుకునేది 15 లక్షలు, కానీ దాన్ని మించి తీస్తాను. అంటే తక్కువ చెప్పాలా, ఎక్కువ తీయాలన్నమాట. నాకు వచ్చిన క్యాలిక్యులేట్ చేసుకుంటే అంత ఆదాయం వస్తుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కటి మనకు ఆదాయమే. పెట్టుబడి అనేది ఏమీ లేదు అసలు. మనం ఓన్లీ ఆవు ద్వారాగా జీవామృతం ఇస్తాము. ఆ ఆవు ద్వారాగా జీవామృతం ఇస్తే మనకి ఏమీ లేదు. ఈ బంతిపూలు వేసామండి, ఈ బంతిపూలు మా లేబర్ ఖర్చులకే మిగిలిపోతాయి. మిగతాదంతా మాకు జోబులోకి వచ్చేస్తుంది డబ్బులంతా. అది అద్భుతమైన పంట. పాలేకర్ విధానంలో
7 స్టెప్స్లో పంటలు పండించుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇది అడవి పెరిగిన తరహా వాతావరణాన్ని పోలి ఉంటుంది. ఇది ఇంటితో పాటు మార్కెట్కు అనుకూలమైంది అంటారు. మేము పాలేకర్ పద్ధతిలో ఇప్పుడు ఎకరాలు పంటలు కూడా తీసుకుంటున్నాము. అట్లా కూడా లేకుండా 36 మోడల్ అని ఎంత సూక్ష్మంగా ఉందంటే ఆ మోడలు. ఆ 36 మోడల్స్లో పెద్ద చెట్లు వస్తాయి. ఇప్పుడు బత్తాయి కానీ నారింజ కానీ ఈ పెద్ద చెట్లు పక్కన మళ్ళీ ఇవన్నీ మునగ వస్తాయి. ఈ మునగాకు మళ్ళీ అక్కడ తీగ జాతివన్నీ అర్లిస్తాం అనమాట. ఆ తీగ జాతివన్నీ పైకి వెళ్తాయి. మళ్ళీ అక్కడనే మళ్ళీ కాయగూరలు వెజిటేబుల్స్ బెండ చిక్కుడు ఇవన్నీ పెట్టుకుంటాం. అక్కడ పెట్టుకున్న తర్వాత అవి ఒక స్టెప్ వస్తాయి. మళ్ళీ ఆ స్టెప్ కింద ఇక్కడ గడ్డ దినుసులు వస్తాయి అనమాట. ముల్లంగా, క్యారెట్, బీట్రూటు ఈ గడ్డ దినుసులు భూమిలో ఉంటాయి. మళ్ళీ ఇక్కడనే మళ్ళీ ఈ ప్లేస్లోనే మళ్ళీ ఇక్కడ పుచ్చకాయ, దోసకాయ, బూడిది గుమ్మడికాయ తీగ జాతివన్నీ వస్తాయి. మళ్ళీ ఈ మునగకు కాకర, బీర, చిక్కుడు, బీన్స్ ఇవన్నీ అర్లిస్తాయి అనమాట. అంటే ఈ తీగ జాతివి ఒక పైకి పోతాయి, మిడిల్లో ఒక వెజిటేబుల్స్ వస్తాయి, మళ్ళీ అండర్ గ్రౌండ్లో కూడా ఇవన్నీ వస్తాయి అనమాట. ఇక్కడ మళ్ళీ ఈ మునగ చెట్లు కాయలు వస్తాయి, మళ్ళీ బీర, కాకర, చిక్కుడు ఇవన్నీ వస్తాయి. ఈ విధంగా మళ్ళీ అక్కడే కిందనే కూడా ఆకుకూరలు పోసుకుంటాం. ఆ 36 మోడల్స్లో ఒక ఇంచు ప్లేస్ కూడా వదలం మేము అనమాట. చేసిన తర్వాత ఎంత ఇంటికి కావాల్సిన మనకి అన్ని సమకూరుతాయి. మళ్ళీ మన మార్కెట్ ఇచ్చేదానికి కూడా అవుతాయి. మనకు అవుతూ మళ్ళీ మార్కెట్ కూడా ఇవ్వచ్చు. ఓన్లీ ఒక 36 మోడల్స్లోనే ఎంత పంటలు బాగుంటాయంటే అంత బాగా ఉంటాయి. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మనకి ఎంత కావాలో అంత తీసుకుంటాం అన్నమాట. రిస్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది. దున్నేది లేదు, ట్రాక్టర్ల వ్యవసాయం చేసేది లేదు. ఊరికి మనం గింజ అక్కడ ఆచ్ఛాదనలో గింజ వేయడము, ఆ గింజ వేసిన తర్వాత గమనించడం. గింజ వస్తానే మళ్ళీ అక్కడ ఆచ్ఛాదన దగ్గర దాన్ని గమనిస్తే చెట్టు ఎంత ఏపుగా వస్తాయంటే అంత ఏపుగా వస్తాయి అనమాట. ప్రకృతి వ్యవసాయంలో రైతు కేవలం పర్యవేక్షకుడు మాత్రమే. భూమిలోని సూక్ష్మజీవులు నిజమైన శ్రమ చేసి వ్యవసాయానికి తోడ్పడతాయి. ప్రకృతికి విరుద్ధంగా వెళ్లడం వల్లే వ్యవసాయం సంక్షోభంలోకి కూరుకుపోయిందని అంటారు. మన రైతు చేయవలసింది ఏమంటే భూమిలో ఎక్కడ ఏ మొక్కకు ఏమి అందుతుంది లేదా అని గమనించడం అంతే. రైతు ఊరికి గమనిస్తూ ఉంటాడు. గమనిస్తూ ఉంటే చాలు. ఈ ప్రకృతిలో వ్యవసాయము అంటే వ్యయం అంటే ఖర్చు లేకుండా సహాయం చేసేది ఎవరంటే వానపాములు, పేడ పురుగులు, చెదలు, చీమలు, గండ్రు చీమలు, ఈ ఎలకలు, బొరియలు పెడతాయి. ఇవన్నీ లోపలికి ఈ వానపాములు అనేవి 15 అడుగుల లోతులో నుంచి 24 గంటలు వర్క్ చేస్తాయి. మానవుడన్నా పగలో పనిచేస్తాడు, నైట్ పడుకుంటాడు. కానీ 24 గంటలు పనిచేసేది మనకి ఈ మన పొలంలో ఈ సూక్ష్మజీవులు, ఈ వానపాములు, పేడ పురుగులే. అందుకోసం రైతు ఊరికే పర్యవేక్షిస్తుంటే చాలు. కానీ నువ్వు ఊరికే ఏ మొక్క ఎట్లా ఉన్నదని చూసుకోవడమే కానీ నీ బాధ్యత. ప్రకృతిలో వ్యవసాయం చేసేదంతా ఈ సూక్ష్మజీవులు చేస్తారనమాట. నీకు అందుకోసం ఖర్చు దాని మీద వ్యవసాయంలో ప్రకృతిలో నువ్వు వికృతంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఆ సూర్య భగవానుడే ప్రకృతికి 98.5% ఆ సూర్య భగవానుడే మొక్కలకంతా అందిస్తున్నాడు అనమాట. కాబట్టి ఒక భూమి మాత్రం కూడా ఒక 0.5% మాత్రమే భూమి ఆధారం. కాబట్టి ఈ భూమి మీద రసాయన మందులేసి మనము చెడబెట్టుకుంటున్నాం తప్ప మనము ప్రకృతిలో ఆ సూర్య భగవానుడే మొత్తం అంతా మన పంటను రక్షించేది. అందువలన ఈ సూర్యరశ్మితోనే ఈ పంటలు వస్తున్నాయి దానికి నిదర్శనము మేమేమి ఇప్పుడు చేస్తున్న 1.5 సంవత్సరంలో మేము చేస్తున్న వ్యవసాయమే మాకు నిదర్శనము. అందుకోసం వాళ్ళు చెప్పిన సత్యము మేము తెలుసుకున్న తర్వాత ఈ నిదర్శనాన్ని ప్రతి ఒక్కరికి ఆదర్శంగా అందించాలనేదే మా అభిలాష అనమాట. ఈరోజు వ్యవసాయం అన్నది పెను సంక్షోభంలో ఉంది. రైతులకు దిక్కుతోచని పరిస్థితి. పెట్టుబడులు పెరిగిపోతున్నాయి, దిగుబడులు పడిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో దీనికి ఒకే ఒక పరిష్కారం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అంటే ఒక్క ఆవుతో 30 ఎకరాలు సేద్యం చేసేటువంటి ఒక గొప్ప విజ్ఞానాన్ని శ్రీ సుభాష్ పాలేకర్ గారు మనకు అందించారు. ఇది రైతులకు గొప్ప వరం. ప్రతి రైతు ఈ వ్యవసాయ పద్ధతిని నేర్చుకోవాలి. ఇలా నేర్చుకున్న వాళ్ళలో నాగరాజ్ ధర్మవరం ఇతను ఒక చక్కటి రైతు. ఇలా 50,000 మంది రైతులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు. 50 లక్షలకు పైగా రైతులు భారతదేశం అంతా కూడా దీన్ని నేర్చుకున్నారు. ఇంకా కోట్లాది మంది రైతులకు ఇది అందజేయాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరూ ఉచితంగా మమ్మల్ని అడిగి ఈ జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. తెలుసుకొని దీన్ని ఆచరించడం తప్ప ఇంకొక మార్గం లేదు. ఎందుకంటే ఇక కొద్ది కాలంలో ఈ రసాయనిక ఎరువులన్నీ ఆగిపోతే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆరోగ్యకరమైన పంటలను పండిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా సుభిక్షంగా జీవించవచ్చని అందరినీ నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఆవుకు వ్యవసాయానికి అవినాభావ సంబంధం ఉంది అంటారు నాగరాజు. ఆవు వ్యర్థంలో ఉన్న సూక్ష్మజీవులు రైతుకు ఎంతో మేలు చేస్తాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ని ఆవుల ప్రదేశ్గా మార్చి రైతుకు మేలు చేయడమే తన లక్ష్యమంటున్నారాయన.
రైతు ఇంట ఆవు ఈనుతూ ఉండాలి, ఎద్దు ఈడుస్తూ ఉండాలి. ఆ రైతు ఎదుగుతూ ఉంటాడు, లేకపోతే ఏడుస్తూ ఉంటాడు అనమాట, ఎదగలేడనమాట. ఎందుకంటే ఈ ఆవు పేడలో 1 గ్రాము పేడలో 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు సూక్ష్మజీవులు ఉన్నాయి. ఈ గ్రాము పేడ, ఇది పేడ భూమి మీద పడితే వానపాములు, పేడ పురుగులు, ఈ చెత్త చెదారములంతా ఇక్కడ ఉన్న దానిలో ఈ ఆవు పేడ మాత్రమే వస్తాయన్నమాట. రసాయన మందులు వేస్తే ఈ సూక్ష్మజీవులు రావు, చచ్చిపోతాయి. ఈ సూక్ష్మజీవులు చచ్చిపోతే ప్రయోజనం ఏముంది? కాబట్టి ఆవు కడుపులో అర్ధసేరు బంగారు ఉందని ఆనాడు తెలియజేశారు పెద్దలు. ఆ ఆవు ఇంట ఉంటే అష్టైశ్వర్యాలు ఉంటాయి, ఆవు ఇంట లేకపోతే అష్ట కష్టాలు ఉంటాయి రైతులకు. ఇది తెలుసుకుంటే రైతుకు నష్టం లేదు, కష్టం లేదు. 1 గ్రాము పేడలో 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు సూక్ష్మజీవులు ఉంటాయి. అది ఎద్దులో, ఎనుములో తక్కువ ఉంటాయి. దీన్ని సుభాష్ పాలేకర్ గారు ఒక డ్రమ్ములో 200 లీటర్ నీటిలో 10 కేజీలు పేడేస్తే 1 గ్రాముకే 3 కోట్ల నుంచి 5 కోట్లు ఉంటే 10 కేజీల పేడలకు ఎంత రెట్టింపు, మనం లెక్కలేనన్ని సూక్ష్మజీవులు అక్కడ తయారవుతాయి అనమాట. ఆ విధంగా రెట్టింపు చేసి 1 ఎకరానికి 200 లీటర్లు జీవామృతం ఇస్తే నెలకు ఒకసారి ఇస్తే చాలు. ఇది ఏమైనా కష్టమా రైతుకు? ఏమీ కష్టం లేదు. ఎందుకంటే ఈ పద్ధతి తెలియక రైతు ఇబ్బంది పడుతున్నాడు. అందుకోసమంటే ఎందుకు ఇబ్బంది పడుతున్నాడంటే సంకలో పిల్లని పెట్టుకొని సంతంతా ఎతుకులాడుతున్నాడంట. ఎందుకు ఎతుకులాడుతున్నాడంటే మతి కోల్పోయినాడు అనమాట. ఆ పద్ధతి కోల్పోయిన రైతు ఆ సంకలో పిల్ల ఉండేది కూడా మర్చిపోయినాడంటే అర్థం ఏమంటే మనకు ఇంతకు ముందు పాడి పంట అని శ్రీకృష్ణుడు చెప్పిన పద్ధతిని మనం ఆవును పూజిస్తున్నాం కానీ ఆవును పోషించలేదు. ఆనాడు భక్తిగా 3 కోట్ల దేవతలు ఆవులో ఉన్నారని తెలియజేసినారు. 3 కోట్ల దేవతలు ఆవులో ఉండేది కాదు. 3 కోట్ల సూక్ష్మజీవులను 3 కోట్ల దేవతలుగా పోల్చి మనోళ్ళు ఈరోజు ఆవుకు మేత వేయకోకుండా వసతి లేదని, చేత కాదని, మేత లేదని, నా భార్య ఒప్పుకోలేదని, జీతగాడు లేదని ఇంత అవస్థలు పడుతున్నాడు. అది అక్షర తప్పనమాట. తక్షణం ఆవును తెచ్చుకుంటే నువ్వు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటావు. మల్చింగ్ అనేది చాలా కీలకమైంది అంటారు. దీనివల్ల భూమిలోని తేమ కాపాడబడమే కాకుండా పలు రకాల సూక్ష్మజీవులు కూడా వృద్ధి చెంది పంటకు మంచి జరుగుతుంది అని నాగరాజు నిరూపిస్తున్నారు. సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో ఏమంటే ఈ మల్చింగ్ చేయడం వల్ల సజీవ ఆచ్ఛాదన అంటాం. ఇట్లా పచ్చగుంటే సజీవ ఆచ్ఛాదన అంటాం. ఇదే మళ్ళీ తీసేస్తే ఇది కాష్టాచన అవుతుంది. తీసిన తర్వాత మనం కాష్టాచన ఏకదళ ద్విదళ అని 2 పంటలు వేస్తాము భూమిలో. ఆ ఏకదళ ద్విదళ మనము ఇడ్లీకి సాంబార్ ఎట్లా కలుపుకుంటామో ఆ సాంబార్ లేకపోతే తినలేము. ఇడ్లీ ఉంటే సాంబారు లేకుండా ఏదో ఒకటి లేకుండా ఏకదళ ద్విదళ అనమాట. ఆ పప్పు దినుసులు అనేది మనకు ఉండాలి. అట్లనే భూమి గుడక ఏకదళ ద్విదళ అనేది ఉంటే ఈ భూమిలో సారవంతం పోషక విలువలు పెరగడానికి అది మనకు నత్రజని, భాస్వరము, పొటాషియం అన్ని అందించినట్లు ఈ ఆక్షాదన అనేది పనికొస్తుంది. అట్లనే ఈ వానపాములు అనేది ఈ ఆక్షాదన ఉంటే దాని కిందకి వచ్చి పోతూ ఉంటాయి. అట్లనే కూడా 10% నీళ్ళు ఉంటే కూడా చాలు. ఎందుకంటే ఈ ఆక్షాదన ఉండడం వల్ల భూమి తడి ఆరదు. తడి ఆరకపోవడం ఒకటి, వానపాములు వచ్చేది ఒకటి, మళ్ళీ కలుపు రాకుండా నివారించడం ఒకటి. ఆ విధంగా నీళ్లు కూడా ఈ రోజు పెట్టినవి మనము 10 రోజుల తర్వాతనే పెట్టుకునేదానికి అవుతానమాట. మనం ఎట్లే సూర్యరశ్మి కిరణాలు అనేది భూమిని తాకూడదు అనమాట. అలా తాకడం వల్ల ఆ వేడి ఎక్కువ తీసుకుంటుంది. డైరెక్ట్ సూర్యకిరణాలు పడడం వల్ల భూమిని అయితే ఇప్పుడు మనం వస్త్రం లేకపోతే మన శరీరం మీద ఏ విధంగా మనము తట్టుకోలేకుండా పోతామో ఆ విధంగానే భూమికి అనేది ఇది కూడా ఉండాలి. భూమిని కాపాడేది మనకు వస్త్రం ఎట్లా మానం కాపాడుతుందో ఈ కిరణాలు అనేది పడుకోకుండా ఆ భూమి ఆ సారవంతం చేసేది ఒక ఆచ్ఛాదన మాత్రమే. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో లాభసాటి ఉందన్నమాట. కలుపు రాదు, వానపాములకు ఒక నివాసం అవుతుంది. మనము కదా ఇంట్లో ఉంటేనే మనము నివాసం. ఎందుకంటే గాలి ఎండ ఎక్కువ తగులుకోకుండా మనం ఎట్లా నివాసం ఇల్లు ఏర్పరచుకున్నాము ఆ నివాసం మాదిరి ఇది కూడా చేసుకొని దాన్ని ఆవాసం చేసుకొని అక్కడ అది 24 గంటలు సంచరిస్తుంటుంది. లేకపోకుండా మన భూమి బయలంతా వదిలేస్తే అది అక్కడికి రాదనమాట. అది లోపలే ఉంటుంది. కాబట్టి అది రావాల పైకి మనకు పని చేయాలంటే ఆచ్ఛాదన మాత్రం సజీవ ఆచ్ఛాదన ఉండాలి, కాష్టాచ్ఛాదన ఉండాలి. ప్రతి పంటలో ఒక మునగ చెట్టుంటే రైతు ఇంట సిరుల పంట కురుస్తుందని నిరూపిస్తున్నారు నాగరాజు. తన క్షేత్రంలో మునగ చెట్లు నాటి ఆదాయంతో పాటు నేలను కూడా సంరక్షిస్తున్నారు ఈ యువ రైతు. ప్రధానంగా ప్రతి పంటలోనూ 5 రకాలు ఉండాలన్నమాట. మునగ, బంతిపూలు, మిరప, ఈ ఏకదళ ద్విదళని, జొన్న, అలసంద ఇవన్నీ ప్రధానంగా ప్రతి పంటలోనూ ఉండాలన్నమాట. ఈ పంచ పాండవులు మనకి పంచపాండవులు అనేది ఇది ఒక పద్ధతి అనమాట. ఈ 5 రకాలు ఉండడం వల్ల. అలాగే ఈ మునగలో కూడా మనకు కాయలు చెట్టుకు 2000 కాయలు ఉంటే 2000 రూపాయలు వస్తుంది. 1.5 రూపాయలు వేసుకున్నా కూడా 3000 రూపాయలు వస్తుంది. ఆ విధంగా కూడా లాభసాటిగా ఉంటుంది. కానీ క్రిములు కూడా వచ్చి ఈ మునగ, ఈ బంతిపూలు, ఈ మిరప దీనిలోకి వస్తాయి అనమాట. క్రిములు ఏదైనా వచ్చినా కూడా ఆశించేకి తొందరగా. కానీ ప్రధానమైన పంటకు రావు. కాబట్టి ప్రతి ప్రధాన పంటలోనూ ఈ 5 రకాల పంటలు ఉంటే చాలా బాగా ఉంటుంది అనమాట. పంటలో దీని నుంచి ఐరన్ వస్తుంది. ఆ లేత ఎండలు కూడా చెట్టు మీద పడనిస్తుంది. ఎక్కువ గుబురుగా ఉండి నీడ కూడా లేకోకుండా ఆ లేత కిరణాలన్నీ కూడా చెట్ల మీద ప్రసారింపజేస్తుంది. ఆ విధంగా ఒక ఊరికి కూడా ఒక దేవాలయం ఉంటే ఎంత ప్రశాంతం ఉంటుందో ప్రతి పంటలోనూ మునగ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇది ఎందుకంటే అంత సపోర్ట్గా ఉంటుంది, మనకి సహాయం చేసేది మునగ అనేది. ఇది ప్రకృతితో రైతుకు అనుసంధానించబడడానికి జరుగుతోన్న
అపురూప ప్రయత్నం. మట్టి మహిమను మనిషికి తెలియజేయడానికి ఓ సామాన్య రైతు చేస్తోన్న ప్రయోగం. ఈ ప్రకృతి ప్రేమికుని తపన మనందరికీ స్ఫూర్తిగా నిలవాలని ఆశిద్దాం.